ధ్యానిస్తే ఆ రూపంతో కనబడతాడని చెప్పడానికి అవకాశం లేదు. మనం ఎలా ధ్యానిస్తే అలా కనబడ్డు. మనకు ఎలా అవసరమో అలా కనబడతాడు, అది తెలుసుకోవాలి. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎలా కనబడాలో. మనం ఆయనకి ఇలా రా అని చెప్పడానికి లేదు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో అనాల్సిందే. ఏ తీరుగా దయ చూడాలో ఆయనకు తెలియాలి. మనం ఎవరో ఆయనకి డిక్టేట్ చేయడానికి. అందుకే హనుమంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనబడాలో ఆయనకు తెలుసుట. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభ విశిష్టుడై అంతటి వాడనేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరచేయగ కల్పత రూపమానుడన్ అని హనుమంతుడు వానరవీరులతో చెప్పినట్లుగా కల్పవృక్షంలోని పద్యం ఇది. ఎప్పుడు ఎక్కడ ఎంత రూపాన్ని చూపించాలో అంత ప్రకటిస్తారు. అందుకు ఇంతవరకు నేను అసలు మౌనంగా ఒక మంత్రిగానే ప్రకటింపబడ్డాను. ఇప్పుడు సముద్ర లంఘనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తన స్వరూపాన్ని అద్భుతంగా పెంచి చూపించాడు. తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత రూపంతో